గుడ్ మార్నింగ్ మేడం, మీ పేరండి? నా పేరు రాణి. ఈ టెస్ట్ మీ గైనకాలజిస్ట్ రాశారు కదండి. ఈ టెస్ట్ అంత పెయిన్ ఏమి ఉండదు, ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఈ టెస్ట్ అయిపోయిన వెంబడే మీకు రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు మేడం. మీకు ఏదైనా టెస్ట్ తర్వాత ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. ఓకే. హిస్టోసాల్ఫింగ్రఫీ ఆర్ హెచ్ఎస్సి కోసం వాడే ఇన్స్ట్రుమెంట్స్ కానీ డివైజెస్ కానీ చాలా సింపుల్గా ఉంటాయి. ఇది ఒక స్పెక్యులం యూజ్ చేస్తాం. దీన్ని కస్కో స్పెక్యులం అంటారు. ఇది ఒకటి టినాక్యులం అనేది 1 tooth టు హోల్డ్ ద సర్విక్స్. దిస్ ఇస్ అ క్యాన్యులా. దీన్ని సర్విక్స్లో ఇంట్రడ్యూస్ చేసి కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేస్తాం. మనం యూజ్ చేసేది కాంట్రాస్ట్ ఉంటుంది. ఈ కాంట్రాస్ట్ అంటే ఇది ఐడినేటెడ్ ఒక రకమైన మెడిసిన్. ఇది ఈ టెస్ట్ కోసం యూజ్ చేసే మెడిసిన్. వాటర్ సాల్యుబుల్ కాంట్రాస్ట్ మీడియా అంటారు దీన్ని. ఓమ్నిప్యాక్ అనే ఉంటుంది. దీంట్లో ఐడిన్ కంటెంట్ ఉండడం వల్ల మనకు ఎక్స్రేలో వైట్ కనిపిస్తుంది. దానికోసం యూజ్ చేస్తాం. స్పెక్యులం ఇంట్రడ్యూస్ అప్పుడు ఒక జెల్లీ యూజ్ చేస్తాం. అంటే స్మూత్, ఇది ఒక జెల్లీ. మామూలుగా పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తారు కదా, అలా ఒక లిథాటమీ పొజిషన్లో పడుకోబెడతాం. దాని తర్వాత ఒక స్టెరైల్ టవల్ను కవర్ చేసేసి జెంటలిన్ ఏసెప్టిక్ సొల్యూషన్తో క్లీన్ చేసిన తర్వాత స్పెక్యులం తీసుకొని విత్ జెల్ వచ్చే జెల్ స్పెక్యులం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒక సర్విక్స్ ఐడెంటిఫై చేసి సర్విక్స్ను క్లీన్ చేసిన తర్వాత ఈ టినాక్యులం అనే ఈ డివైస్తోని హోల్డ్ చేసేసి తర్వాత ఈ క్యాన్యులాను సర్విక్స్ ఇంట్రడ్యూస్ చేసి, ఈ క్యాన్యులా కాకుంటే బలూన్ కెథిటర్ కానీ మామూలుగా కెథిటర్స్ కానీ వేరే షీత్ అని ఉంటుంది, అవి కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు యూట్రస్లోకి. దాని తర్వాత ఈ మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తాం. ఇట్లా మెడిసిన్ ఇంజెక్ట్ చేయడం. సో అది చేస్తే మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తే అది యూట్రస్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్రే ఫ్లోరోస్కోపీలో చూస్తాము. ఫ్లోరోస్కోపీ చేసిన తర్వాత విల్ టేక్ పిక్చర్స్. ఓకే. holds the cervix, and then through the cervical opening, this is a cannula generally we use. We introduce into the uterine cavity through the cervix, and then hold it but idi okay. So then we use the medicine, that is the medicine, it is called non-ionic contrast. So we may use up to 10 ml to 20 ml. Okay. Then we inject and take the watch under fluoroscopy and take the images. So this is a procedure. యూజువల్గా ఒక 3 నుండి 5 నిమిషాలు పడుతుంది ఈ ప్రొసీజరు. దీని తర్వాత స్పెక్యులము ఇవన్నీ తీసేసిన తర్వాత పేషెంట్ విల్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఒక 1/2 అవర్ నుండి 45 నిమిషాలు వెయిట్ చేసి దాని తర్వాత పంపిస్తున్నది. ఇది ప్రొసీజర్. ఫ్లోరో ఆన్ చేయండి. ఇది ఫ్లోరోస్కోపీ మనం పెల్విస్ రీజియన్లో ఉంది. మనం కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసేసి ఇప్పుడు ఒక ఎక్స్రే తీసుకుంటాం. స్టాప్ అంతే. బాగానే ఉందండి మేడం. వైటల్స్ చెక్ చేస్తాను. మ్యామ్ వాష్రూమ్కి ఎప్పుడే వెళ్ళొద్దండి, ఒక 1/2 అవర్ తర్వాత వెళ్ళాలి. వాటర్ ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోండి మ్యామ్. ఈ రోజంతా కాళ్ళ కింద పిల్లోస్ పెట్టుకొని పడుకోండి. స్టెప్స్ అట్లా ఎక్కడం దిగడం లాంటివి చేయొద్దు. ఎక్కువగా ఏమైనా పెయిన్ అనిపిస్తే మీకు గైనిక్కి కాల్ చేసి కనుక్కోండి. టాబ్లెట్స్ ఏమైనా ఇస్తే వేసేసుకోవచ్చు మేడం. టెన్షన్ ఏం పడొద్దు, పెయిన్ అయితే లైట్గానే ఉంటుంది.